మన కులదైవం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చింతల్ కొత్తలాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మరి స్పందించి ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి దేవాలయం మనం ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో కానివ్వండి, బస్తీలలో కానివ్వండి, ఈ యొక్క అమ్మవారి జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. మీ అందరి తరఫున, మా తరఫున, తెలంగాణ ఆర్యవైశ్య మా తరఫున అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఎవరిని ఏ కులం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన కులం వాళ్ళని తోచినంతగా సహకారం తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక కుల సంస్థ ఏదంటే ఆర్యవైశ్య మహాసభని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా ఉన్ననే ఈ అమ్మవారి జయంతి ఉత్సవాలను అధికారికంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఈరోజు రవీంద్ర భారతిలో ప్రోగ్రాం కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. మరి ముఖ్యంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని కూడా మనం ఆశిద్దాం. మనం ఏ కార్యక్రమం నిర్వహించినా అందరికీ తెలుసు, అన్ని కులాల వాళ్ళకి తెలుసు. మరి ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా మనలో మనం ఉన్నటువంటి వాళ్ళని నిర్మాణాలు చేసుకొని దేవాలయం కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, ఏ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించినా మన వాళ్ళతో సహకారం తీసుకొని చేస్తారు తప్ప ఇతర కులాల వాళ్ళని ఎక్కడ కూడా తీసుకోకుండా ఈరోజు రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక కుల సంస్థ ఏదంటే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ. ఆర్యవైశ్య మహాసభలో 1,60,000 సభ్యత్వం ఉన్నటువంటి మరి ఏకైక కుల సంస్థ మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్షుని సహకారంతో మరి ఇక్కడ కూడా అందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత 60,000 సభ్యత్వం మనం చేయడం జరిగింది కొత్తగా. ఇంకా 40,000 సభ్యత్వం ఈ 2 సంవత్సరాల్లో నేను పూర్తి చేసి 2 లక్షల సభ్యత్వానికి వచ్చే అధ్యక్షుడిని అందిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ తెలియజేస్తున్నాను. జై జై వాస. మీరు అన్నట్టు 100% మేము మెంబర్షిప్ తీసుకుంటామన్నా. ఒకసారి లక్ష్మణ్